నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. మన్యం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. గిరిజన గ్రామం బాగుజాలలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. ఈ నెల 23న గూడూరులో నిర్వహించే ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోండి. ప్రజలకు పిలుపునిచ్చిన సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా. గోవింద నామస్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అల్లు అర్జున్ రోడ్డు షో వల్లే సంధ్య థియేటర్ వద్ద ప్రమాదం జరిగింది. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్వతీపురం జిల్లాలో పర్యటించారు. మక్కువ మండలంలోని గిరిజన గ్రామం బాగుజాలలో రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆ గిరిజన గ్రామంలోని పరిస్థితులు చూసి పవన్ చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగుజాల గ్రామం నుంచి సిరివర వరకు 9.50 కోట్లతో 9 కిలోమీటర్ల మేర తారు రోడ్డుగా మార్చుతున్నామని తెలిపారు. గతంలో తాను పోరాటయాత్రలో భాగంగా పాడేరు, అరకు వంటి గిరిజన ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ప్రధానంగా 3 సమస్యలు గుర్తించారని, అవి రోడ్లు, తాగునీరు, యువతకు ఉపాధి అని వివరించారు. ఇక్కడికి రావాలని, ఇక్కడి రోడ్లు వేయాలని ఇప్పటిదాకా ఎవరూ ఆలోచించలేదని పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నాయుడు గారి నాయకత్వంలో, నిర్దేశకత్వంలో రహదారుల నిర్మాణం జరుగుతా క్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కేంద్ర పథకాలతోటి, జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. మన బాగుజోల నుండి సిరివర వరకు 9 కిలోమీటర్ల రహదారిని 9.5 కోట్ల రూపాయలతో తారు రోడ్డుగా మారుస్తా ఉన్నాం. మనకి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 70 సంవత్సరాల పైన అయినా ఈ రోడ్డుని మనం వేసుకోలేని పరిస్థితి. నేను మీ దృష్టికి ఈ రోజున నేను అన్ని వదిలి, ఇది మీకు పోరాట యాత్ర అప్పుడు నేను అన్ని తిరిగి మన పాడేరు, అరకు అన్ని గిరిజన ప్రాంతాల్లో తిరిగినప్పుడు నాకు 2 ప్రధానమైన సమస్యలు. 1 రోడ్లు, 2 తాగునీటి అవసరాలు, 3 యువతకి ఉపాధి అవకాశాలు. ఇంత సుందరమైన ప్రాంతం ఇది. దాదాపు 20కి పైగా జలపాతాలు ఉన్నాయి ఇక్కడ. మన విజయనగరం జిల్లా, పార్వతీపురం ఇవన్నీ కూడా ఉమ్మడి విజయనగరం కానీ జిల్లాలో అద్భుతమైన సౌందర్యం ఉంది. ఇక్కడ ప్రకృతి సౌందర్యం. ఇక్కడ టూరిజంని డెవలప్ చేయాలి. యువతకు కూడా నేను ఒకటే మాటిస్తున్నాను, ఇప్పటిదాకా ఎవరు కూడా ఆలోచించలేదు ఇక్కడికి రావాలని, రోడ్లు వేయాలని. కానీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఒకటే నేను కోరాను వారిని, 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు ఇక్కడ. ఈ నెల 23న తిరుపతి జిల్లా గూడూరు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరుగుతుందని సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని, గూడూరు డివిజన్లోని ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మీ అందరికీ నా తరఫున నుంచి ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంటే 23rd డిసెంబర్కి మన గూడూరు డివిజన్కి ప్రతి వారం జనరల్లీ అది పీజీఆర్ఎస్ జరుగుతూ ఉన్నది. బట్ ఈ పీజీఆర్ఎస్ రిడ్యూసల్లో స్పెషల్ ఏంటి, ఈసారి మన గౌరవనీయులు కలెక్టర్ గారు ఇక్కడ వస్తారు. ఇక్కడ వచ్చి మీ సమస్య స్వంతం కలెక్టర్ గారు కూడా తీసుకుంటారు. సో దీనికోసం అది ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను ఇస్తాను. 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ అప్పటి వరకు మీది సమస్య ఉన్నాయి. అప్పటి వరకు సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం, మనం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం ఉంది. అక్కడ అది జరుగుతూ ఉన్నది. అక్కడే మనం ఆల్రెడీ డివిజనల్ ఆఫీసర్స్కి, కన్సర్న్ మండల్ ఆఫీసర్స్కి ఆల్రెడీ ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాము. అన్ని ఆఫీసర్స్ అక్కడ ఉండాలి. ప్రజలతో మన ఆగ్రహ మళ్ళీ ఇది మీరు మండే 23rd డిసెంబర్కి మార్నింగ్ 10 AM అక్కడ వచ్చి మీ సమస్య కలెక్టర్ గారికి కూడా డైరెక్ట్గా మీరు ఇవ్వచ్చు.
అక్కడ అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అన్ని డివిజనల్ ఆఫీసర్స్ కూడా ఉన్నాయి. మీకు వేరే డిపార్ట్మెంట్ నుంచి ఏమేమి సమస్య ఉంది అది కూడా మీరు అక్కడ ఇవ్వచ్చు. మీ అందరూ మళ్ళీ 23 డిసెంబర్ మార్నింగ్ 10 AM సిఆర్ రెడ్డి కళ్యాణ మండపం, గూడూరు. కోనసీమ తిరుమలగా వదులుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పిఠాపురానికి తెచ్చిన స్పోర్ట్స్ మినీ స్టేడియాన్ని త్వరలోనే పూర్తి చేసి క్రీడాకారులకు అందిస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ గవర్నమెంట్ హైస్కూల్ మైదానంలో ఏపీ బాక్సింగ్ అసోసియేషన్, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని విజేతలకు ఛాంపియన్షిప్ కప్, మెడల్స్ అందజేశారు. ఈ సందర్భంగా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులను వర్మ ఘనంగా సత్కరించారు. అనంతరం బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులు వర్మను ఘనంగా సత్కరించి మేమంటూ అందజేశారు. చేయడం అన్నది చాలా గర్వకారణం. ఇక్కడ మన లక్ష్మణ్ కి స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువ. మేము స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేను ఉన్నప్పుడు తెచ్చిన కాంప్లెక్స్ పనులు సగం పూర్తి ఆగినాయి. వాటిలో ఈ బాక్సింగ్ రింగ్ కూడా ఉంది, అన్ని వసతులు కూడా అందులో పెట్టాం. త్వరితగతిన పూర్తవుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇక్కడ పిఠాపురంలో గెలిచిన వారికి నేషనల్ ఆడే అవకాశం ఉంది కాబట్టి ఇది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్స్ నెక్స్ట్ నేషనల్ కి వెళ్తారు. ఇక్కడ ఫైనల్లో వచ్చిన వాళ్ళు మన పిఠాపురం పేరు చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి నేషనల్ కి వెళ్ళాలని ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి మనం ఆశిస్తాం. అదేవిధంగా పిఠాపురంలో ఉన్న యువకులు కూడా ఈ బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ చూపే విధంగా మరి ఈ రోజు వీళ్ళందరూ వచ్చారంటే దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా బాక్సింగ్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందని చెప్పి పిఠాపురం కూడా స్పోర్ట్స్ మ్యాన్ అన్ని రకాల ఆటలలో పిఠాపురంలో చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ విధంగా పిఠాపురానికి మంచి పేరు రావడం మాకు గర్వకారణం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో విఫలమైందని రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్ట చెరువు కట్టపై ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఎరగంరెడ్డి సుబ్బారెడ్డి, కోండ్ల ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారు ఎంతోమంది పేద బడుగు బలహీన వర్గాల వారి ఆశాజీవి అయిన. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా, ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి, ప్రతి వృద్ధులు బాగుండాలి, ప్రతి అక్కచెల్లెమ్మలు కూడా సంతోషంగా ఉండాలి, ప్రతి రైతు సోదరులు కూడా బాగుండాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు ఎన్నో సంక్షేమ పథకాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఒక గొప్ప వ్యక్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టారు. దాదాపు ఆయన అధికారంలోకి వచ్చి 6 మాసాలు అయింది. ఇప్పటి వరకు కూడా ఆయన ఇచ్చిన సూపర్ 6 అన్నాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. ప్రజానికి కొంత కనుక్కున్నారు. ఈరోజు మరలా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. నిజంగా భగవంతుడు ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందరం తెలియజేస్తూ రాజపేట నియోజకవర్గం తరఫున ప్రజానికి వద్ద ఆయనకు భగవంతుడు మంచి ఆయుష్ ఆరోగ్యాలు అన్నీ కూడా ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరలా జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాల వారందరికీ సంక్షేమ పథకాలన్నీ అమలయ్యే విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం తూర్పు ఈశాన్య దిశగా పయనిస్తుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఇది విశాఖ దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావం ఉత్తరాంధ్రపై కనిపిస్తుందని తెలిపారు. మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారి తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అది క్రమేపీ తూర్పు ఈశాన్యంగా వెళ్తూ ఈ రోజు ఉదయానికి వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్లో ఉంటూ విశాఖపట్నంకి దక్షిణ ఆగ్నేయంగా 430 కిలోమీటర్స్ దూరంలోను, చెన్నైకి తూర్పు ఈశాన్యంగా 480 కిలోమీటర్స్ దూరంలోను, గోపాల్పూర్కి దక్షిణంగా 590 కిలోమీటర్స్ దూరంలోను డిప్రెషన్ గానే ఇంకా కొనసాగుతోంది. అది నెక్స్ట్ 12 అవర్స్ లో ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఈ డైరెక్షన్ అన్నమాట, అంటే టువర్డ్స్ వెస్ట్ సైడ్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ వర్డ్ డైరెక్షన్ లో వెళ్తూ క్రమేపీ బలహీనపడి సీలోనే బలహీనపడే అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అందుచేత అంటే మన కోస్ట్ నుంచి ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ అవర్ కోస్ట్, అంటే మన కోస్ట్ నుంచి దూరంగా వెళ్తుంది. నెక్స్ట్ 24 అవర్స్ కానీ గ్రాడ్యువల్ గా దీని యొక్క ఇంపాక్ట్ మనకి తగ్గిపోతూ వస్తుంది. 24 అవర్స్ వరకు ఫోర్కాస్ట్ వరకు చూస్తే ఉత్తరాంధ్ర వరకు చూస్తే అక్కడక్కడ ఒక మాస్టర్ వర్షాలు, అలాగే దక్షిణ కోస్తాలకు 1-2 చోట్ల మాస్టర్ వర్షాల వరకే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. హెవీ రైన్స్ ఫోర్కాస్ట్ మాత్రం ఇవ్వటం లేదు. అలాగే నెక్స్ట్ స్క్వాలీ విండ్స్ కూడా గ్రాడ్యువల్ గా స్పీడ్ అయితే కొంచెం రెడ్యూస్ అవుతుంది. అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా అంటే డిప్రెషన్ గా ఇంకా వెస్ట్ సెంట్రల్ బే ఆఫ్ బెంగాల్ లో కంటిన్యూ అవుతున్న చేత మన తెరంబడి బలమైన ఎదురుగాలు 35 నుంచి 45 కిలోమీటర్స్ వరకు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఈ కారణాల చేత ఈవేళ రేపు కూడా మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళదని చెప్తున్నాం. అలాగే ప్రస్తుతానికి ఉన్నటువంటి ఈ డిప్రెషన్ దృష్ట్యా ఇటు నౌకాశ్రయాలందరికీ కూడా నిన్న ఇచ్చినటువంటి మనం ఈ లోకల్ కోస్టల్ సిగ్నల్ నెంబర్ 3 కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఈ రోజు కూడా అగ్రికల్చర్ గా చెప్తున్నాం. ప్రెడిక్టెడ్ బై ఎండి ఎస్టర్డే గడిచినటువంటి 24 గంటల్లో ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. అలాగే పర్టికులర్లీ ఉత్తరాంధ్రలో దీని యొక్క ప్రభావం ఎక్కువగా అయితే కనిపించింది. ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా చాలా ప్రాంతాల్లో నమోదవడం జరిగింది. ముఖ్యంగా ఇటు విజయనగరం జిల్లా, నెక్స్ట్ పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం చాలా ఇటు ఈ జిల్లాల్లో అంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవడం జరిగింది. అత్యధికంగా అయితే విజయనగరం జిల్లాలోని బండపల్లిలో 10 సెంటీమీటర్స్ వర్షపాతం, అలాగే మెరకముడితం, బొబ్బిలి, తర్ల, మెంటోడ, భీమునిపట్నం ఈ ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల చొప్పున, నెల్లిమల్ల, గరివేడిలో 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో కూడా 4 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. అలాగే ఉత్తరాంధ్రలో చాలా వరకు 2 to 4 or 2 to 5 సెంటీమీటర్స్ నమోదవడం జరిగింది. కానీ నెక్స్ట్ కమింగ్ డేస్ లో అంటే నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కానీ నెక్స్ట్ ఇది గ్రాడ్యువల్ గా వీక్ అవుతుంది. ఇది వీక్ అయి దీని యొక్క ప్రభావం ఆ రోజు చాలా. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.